హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1163కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం సామ్సంగ్ గెలాక్సీ A33 మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడకపోయినా నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో చూసి మొబైల్ ఎలా ఉంది, కొనొచ్చా తెలుసుకోండి. ఇంకా ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి క్వాల్కామ్ ఈరోజు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1+ ప్రాసెసర్ని అలాగే 7 జనరేషన్ 1 ప్రాసెసర్ని అయితే లాంచ్ చేసింది. దీంతో పాటు మనకి AR అండ్ VR గ్లాసెస్ ఉంటాయిగా, వీటి కోసం XR2 ప్రాసెసర్ను కూడా అయితే లాంచ్ చేసింది. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చూస్తే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అంటే స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంది కదా, దాంట్లో మనకి క్లాకింగ్ స్పీడ్ అనేది ఇంకొంచెం పెంచి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఇది మనకి ఇంతకుముందు దాంతో కంపేర్ చేస్తే మనకి 10% ఇంకా స్పీడ్ ఉంటుందని చెప్పి అయితే తెలిసింది. ఇక స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 1 ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వరకు మనకి 7 సిరీస్లో చూస్తే క్వాల్కామ్ నుంచి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉంది. 778G అనుకుంటా ఆ ప్రాసెసర్ అయితే ఉంది. సో ఆ ప్రాసెసర్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు జనరేషన్స్ వైజ్గా తీసుకొస్తున్నారు. అందులో చూస్తే మనకి 7 జనరేషన్లో ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన 778తో కంపేర్ చేసి చూస్తే మనకి 30% ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే ఏఐలో చూడడానికి ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ ప్రాసెసర్లతో ఆల్రెడీ ఇంకా మొబైల్స్ అయితే మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఈ మధ్య అయితే వస్తున్నాయి అనమాట. మనకి ఒప్పో రెనో 8 సిరీస్ లైనప్ తీసుకొస్తుంది. అందులో మనకి 7 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. అలాగే సామ్సంగ్ తీసుకొచ్చే ఫోల్డింగ్ మొబైల్స్, అలాగే ఒప్పో తెచ్చేవి, అలాగే కొన్ని OnePlus తీసుకొచ్చే మొబైల్స్ అన్నింటిలోనూ మనకి ఈ 8 జనరేషన్ 1+ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 12 అండ్ నోట్ 12 టర్బో ఈ రెండు మొబైల్స్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. యాక్చువల్గా రీసెంట్గానే ఈ వీక్లోనే అనుకుంటా నోట్ 12 G96 అని, ఇంకోటేమో నోట్ 12 VIP అని చెప్పి రెండు మొబైల్స్ని వీళ్ళు అదర్ కంట్రీలో లాంచ్ చేస్తారు. అవి చూడడానికి చాలా బాగున్నాయి, స్పెసిఫికేషన్స్ కూడా పర్వాలేదు, కాదు ప్రైస్ అక్కడ ఎక్కువ పెట్టారు. అయితే వాటిని వీళ్ళు తీసుకొస్తారనుకుంటే అవి కాకుండా వీళ్ళు వచ్చరికి నోట్ 12 టర్బో అని చెప్పి రెండు మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి టర్బో చూస్తే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. మీడియాటెక్ ఎలియో G96 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. రేస్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా అంటున్నారు, అంటే VGA కెమెరా వాడేసి ఉంటారు. ఇక ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 8GB ర్యామ్తోను, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తోను, Android 12తోను, 5000 mAh బ్యాటరీతో, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి నోట్ 12 ఇందులో కూడా మనకి ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ ఏ ఉంటాయి. కాకపోతే మీడియాటెక్ ఎలియో G88 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. ఇది మనకి Android 11తో వస్తుంది. సో ఇంకా వీటి ప్రైస్ కనుక చూస్తే మనకి మంచి ప్రైస్లో తెచ్చారని చెప్పొచ్చు. మనకి నోట్ 12 ప్రైస్ చూస్తే 11,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. 4GB 64GB వేరియంట్, 6GB 128GB వేరియంట్ 12,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక టర్బో ప్రైస్ చూస్తే మీకు 14,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇది ఒకటే వేరియంట్ వస్తుంది, 8GB 128GB. ఫ్లిప్కార్ట్ ద్వారా మనకి ఈ నెల 27వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. పర్వాలేదు ప్రైజెస్, కాకపోతే ఇక్కడ మనకి ఆ ప్రైజెస్కి 5G మొబైల్స్ కూడా అయితే వస్తున్నాయి. ఇంకో 1000 రూపాయలు తక్కువ తీసుకుంటే ఇంకా బాగుండేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇండియన్ రైల్వే మద్రాస్ IITతో హైపర్ లూప్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం వీళ్ళిద్దరూ అయితే కొలాబరేట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. మనకి చాలా దేశాలు ఈ హైపర్ లూప్ టెక్నాలజీ మీద అయితే వర్క్ చేస్తున్నాయి. కొన్ని దేశాలు ఆల్రెడీ టెస్టులు కూడా అయితే నడుస్తున్నాయి. సో అయితే మనకి కమర్షియల్గా ఇప్పటి వరకు అయితే బయటకు అయితే రాలేదు. సో మన ఇండియాలో అయితే మాత్రం సో వీళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయితే చేస్తున్నారు. సో ఇవి కనుక మనకి సక్సెస్ అయిపోతే ప్రతి దేశానికి, అంటే మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. కొన్ని చోట్లకి మనకి నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, మరి కొన్ని చోట్లకి మనకి గంటల్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అంత స్పీడ్గా అయితే ట్రావెల్ చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ డెవలప్ అయ్యి ఇంకా మన కళ్ళ ముందు రావాలంటే ఇంకా 10 to 15 years పడే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రీసెంట్గా మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాము. నరేంద్ర మోడీ గారు 5G టెస్ట్ బెడ్ని అయితే లాంచ్ చేశారని చెప్పేసి. ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయో వీళ్ళ కోసం ఫారెన్ ఫెసిలిటీస్ని నమ్ముకోకుండా మన ఇండియన్ టెక్నాలజీని వాడుకోవాలని చెప్పి మోదీ గారు అయితే తీసుకొచ్చారు. అయితే ఇది ఈరోజు మనకి మద్రాస్ IITలో టెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి అక్కడ మన యూనియన్ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ గారు సో ఫస్ట్ కాల్ అయితే దీని ద్వారా వాడినట్టుగా తెలుస్తుంది. అక్కడైతే టెస్ట్ అయితే పాస్ కూడా అయినట్టుగా అర్థమవుతుంది అనమాట. ఇండియా వైడ్గా ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి ఈ 5G టెక్నాలజీని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జీబ్రానిక్స్ నుంచి జేబ్ యోగా 3 అని వైర్లెస్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ని అయితే జీబ్రానిక్స్ లాంచ్ చేసింది. 17 hours వరకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందంట. 10 minutes ఛార్జ్ చేస్తే 8 hours వరకు ప్లేబ్యాక్ టైం వస్తుందంట. సో నేను ప్రైస్ చూస్తే వీళ్ళు 699 రూపాయలు ప్రైస్ పెట్టారు. మీ బడ్జెట్ 700 రూపాయలు, అక్కడ ఒక నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ గురించి చూస్తుంటే
తీసుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం అమౌంట్ వేసుకుంటే అక్కడే మనకి రియల్మీ డీజో నుంచి కూడా మంచి మంచి అయితే దొరుకుతున్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11T ప్రో అలాగే ప్రో ప్లస్ మే 24వ తారీఖున ఈ రెండు మొబైల్స్ ని రెడ్మీ అయితే లాంచ్ చేస్తుంది. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు స్టోరేజ్ అండ్ ర్యామ్ కూడా బయటకు వచ్చింది అనమాట. ర్యామ్ వచ్చేసరికి మనకి 12 GB వరకు అప్ టు ర్యామ్ అయితే ఉండబోతుంది. స్టోరేజ్ కూడా 256 GB వరకు మనకి స్టోరేజ్ వేరియంట్ కూడా ఇందులో అయితే చూడడానికి ఉంటుందంట. ఇంతేకాకుండా ఇక్కడే మీ బ్యాండ్ 7 కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. సో లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన మీ బ్యాండ్ 6తో కంపేర్ చేస్తే పెద్ద డిఫరెన్స్ అయితే మనకి లుక్ వైజ్ గా కనిపించట్లేదు, కానీ డిస్ప్లే సైజ్ అయితే పెరగబోతుంది. ఈసారి మనకి 1.62 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుందంట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన బ్యాండ్ 6లో చూస్తే 1.56 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండేది. సో డిస్ప్లే సైజ్ అయితే పెంచారు. డిజైన్ పరంగా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ కనబట్లేదు. దాని మీద కూడా దృష్టి పెడితే బాగుండు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M13 ఇప్పుడు శాంసంగ్ సపోర్టింగ్ పేజ్లో అయితే స్పాట్ అయింది. దీని ప్రకారం చూస్తే అతి త్వరలో, అంటే ఇంకెంతో దూరం లేదు ఈ మొబైల్ని లాంచ్ చేయడంలో. కాకపోతే ఇది ఏ సిరీస్, సో టూ మచ్ ఉంటాయి ప్రైజ్లు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ GT Neo 3T ఈ మొబైల్ మనకి నెక్స్ట్ మంత్ ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే లీక్స్ వస్తున్నాయి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. యాక్చువల్గా ఈ మొబైల్ని చైనాలో Q5 Pro పేరు మీద ఆల్రెడీ రియల్మీ లాంచ్ చేసేసింది. అదే మొబైల్ని మన ఇండియాలోకి రీబ్రాండ్ చేసి GT Neo 3T పేరు మీద అయితే తీసుకురాబోతుంది. ఆల్రెడీ మొన్నే కదా GT Neo 3 వచ్చింది, మళ్ళీ 3T అంట, టీలు అంటారు, కాపీలు అంటారు, ఏయో పేర్లు పెట్టి మొత్తానికి అయితే ఒకే మొబైల్ని రీబ్రాండ్ చేసి తీసుకొచ్చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో Y75 ఈ మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ మనకి డిస్ప్లే సైజు 6.44 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ వస్తే 128 GB, ర్యామ్ వచ్చేసరికి 8 GB ఉంటే ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో G96 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక రేసెట్ కెమెరాస్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 44 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 4050 mAh బ్యాటరీతో 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ మనకి 20,999 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు. సో అంత ప్రైస్ అంటే మనకి అక్కడ 5G మొబైల్స్ మంచి మొబైల్స్ మంచి స్పెసిఫికేషన్తోనే వచ్చేస్తున్నాయి. మరి ఈ ప్రైస్లో వీళ్ళు అది కూడా లుక్ కూడా చూశారు కదా, వాటర్ డ్రాప్ నాచ్తో ఓల్డ్ లుక్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఏం చేస్తాంలే, ఈ మధ్య అన్నీ అలాగే తగలడ్డాయి పెద్ద కంపెనీలు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఎలాన్ మాస్క్. సో మన టెక్ న్యూస్ వారంలో 6 టెక్ న్యూస్లు చేస్తే అందులో 2 నుంచి 3 ఈయన అయితే ఖచ్చితంగా ఉండనే ఉంటాడనమాట. ఏదో ఒక వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉంటాడు. ఇప్పుడైతే ఒక కొత్త వివాదం అయితే ఇతని మీదకి వచ్చింది. సో ఇతను 2016లో ఒక ప్రైవేట్ జెట్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ అటెండెంట్ని సెక్సువల్గా హెరాస్ చేశాడు అని చెప్పేసి ఇతని మీద అయితే ఒక ఆర్టికల్ అయితే ప్రచురించబడింది అనమాట. యాక్చువల్గా అది 2016లో జరిగిందంట. 2018లో దాన్ని సెటిల్మెంట్ కూడా అయితే చేసినట్టుగా తెలుస్తుంది. అంటే 2 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని సెటిల్మెంట్ కూడా అయితే చేసుకున్నాడంట. సో ఆ న్యూస్ని ఇప్పుడు ఎవరైతే అప్పుడు అబ్యూస్కి గురైన అమ్మాయి ఉందో, సో తన తాలూకా ఫ్రెండ్ అని చెప్పేసి పేర్లు అయితే బయట పెట్టకుండా సో ఈ ఆర్టికల్ని అయితే ప్రచారించారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్కి తనైతే స్పందించినట్టుగా తెలుస్తుంది. సో ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ద్వారా ఏంటంటే ఇలాంటి నిజమే అయితే సో ఎవరికి తెలియని, నా ఒక్కడికే తెలిసిన ఏమైనా ప్రైవేట్ పార్ట్స్లో ఉండే పుట్టుమచ్చలు ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని బయట పెట్టమని చెప్పేసి అడిగాడు. తర్వాత ఇంకో ట్వీట్ కూడా అయితే చేశాడు. ఇవన్నీ రాజకీయ పరంగా నా మీద చేస్తున్న దాడులు, సో దీన్ని ఎంత దాడి చేసినా నా మీద ఈ విధంగా స్పీచ్ ఉంటుంది, వదులుకోనని చెప్పేసి మళ్ళీ మరో ట్వీట్ అయితే చేశాడు. ఏదేమైనప్పటికీ సో నాకు తెలిసినంత వరకు ఎలాన్ మాస్క్ అంటే తక్కువడేం కాదు. సో బీభత్సమైన బిలియనియర్ కూడా చాలా చిన్న పదం అనుకుంటే ఇతను వాడడం. అయితే ఇతను తలుచుకుంటే చీప్గా ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నాను. సో చూడాలి మరి ఈ విషయం అసలు ఎంతవరకు ఈ న్యూస్ మరి 2016లో జరిగిందంట. అంటే ఇప్పటికి చూసుకుంటే దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటి వరకు బయటకి ఎందుకు రాలేదు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ క్లౌడ్ బేస్డ్ API సర్వీస్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. డైరెక్ట్గా మనకి మార్క్ జుకర్బర్గే దీన్ని అయితే అనౌన్స్ చేశాడు. అంటే ఇది నేను అనుకోవడం బిజినెస్ యాప్ ఉంది కదా, వాట్సాప్ బిజినెస్ యాప్, అందులో అయితే తీసుకొస్తారు. సో ఇంకా మీరు బిజినెస్ అనేది ఇంకా సులభకరంగా మారుతుంది. అంటే ఒక OLX లాగైతే మనం మార్చుకోవచ్చు. సో ఎటువంటి టూల్స్ వీళ్ళు ఇక్కడ అందిస్తారనేది అయితే ప్రస్తుతానికి ఏమి రివీల్ కాలేదు, కానీ మరింత సేవలను అయితే వీళ్ళు అందించబోతున్నారు. కాకపోతే ఇక్కడున్న దాని ప్రకారం చూస్తే ఇవి ప్రీమియం సేవల్లోకి వెళ్ళబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే మన బిజినెస్ డెవలప్ చేయాలి అనుకుంటే వీళ్ళ సర్వీస్ వాడుకోవాలి. వీళ్ళ సర్వీస్ వాడుకోవాలంటే వీళ్ళకి పే అయితే చేయాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ A23 అలాగే Note 10 సిరీస్ మొబైల్స్కి మనకి ఇప్పుడు మే నెల సెక్యూరిటీ ప్యాచ్ అనేది శాంసంగ్ రోల్అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా ఈ మొబైల్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ మే నెల అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి నిన్నే మనం టెక్న్యూస్ లో మాట్లాడుకున్నాం. రియల్మీ మరో ప్యాడ్ అయితే తీసుకురాబోతుందని. ఇప్పుడైతే ప్యాడ్ ఎక్స్ అనే పేరు మీద తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. మే 26వ తారీఖున ఈ ప్యాడ్ ఎక్స్ అయితే తీసుకురాబోతున్నారంట. ఇందులో మనకి QHD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. అది కూడా 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుందంట. అలాగే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. స్పెసిఫికేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. మరి ప్రైస్ అందులో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus ఈ రోజు Nord 2T మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఇది మనకి MediaTek Dimensity 1300 ప్రాసెసర్తో వచ్చిన మొదటి మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ డిస్ప్లే మనకి 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అని చెప్పి తెలుస్తుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ ని యూరోప్ లో అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే ఎక్కువే పెట్టారు. దగ్గర 32,000 రూపాయలు అక్కడ ఈ మొబైల్ ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో దానికన్నా వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన 10R బెటర్, లేదంటే ఇంకోటి లాంచ్ చేశారు OnePlus Ace స్పీడ్ ఎడిషన్, రేస్ ఎడిషన్. సో అది బెస్ట్ అనమాట. అది ఇంకా తక్కువ ప్రైస్గా తీసుకొచ్చారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.